బీబీఎస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. బీబీఎస్ న్యూస్ కు స్వాగతం. ఇక్కడ వైన్ షాప్ ఓపెన్ చేశారో జాగ్రత్త, మా సత్తా చూపిస్తామంటున్నారు కర్నూలు జిల్లా నంద్యాల పద్మావతి నగర్ మహిళలు. ఇక వివరాలకు వెళ్తే కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ అనే ప్రాంతం కేంద్ర బిందువు. ఈ కాలనీ చుట్టూ స్కూళ్ళు కాలేజీలే కాక ప్రశాంతంగా ప్రజలు సేద తీరడానికి ఒక పార్కు కూడా ఉంది. మరి ఇలాంటి వాతావరణంలో ఒక వైన్ షాపుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పద్మావతి నగర్ వాసులు నంద్యాలలో సోమవారం నాడు ధర్నా చేపట్టారు. కాలనీ నుండి ర్యాలీగా బయలుదేరి పద్మావతి నగర్ జంక్షన్ నందు రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కండే శ్యామ్ సుందర్, కసెట్టి వేణు, కసెట్టి చంద్రశేఖర్, బాచం నాగేశ్వర్ రెడ్డి, పెసల శ్రీకాంత్, చక్రవర్తి, కృష్ణారెడ్డి, డాక్టర్ జఫరుల్లా, శ్రీనివాస జూనియర్ కాలేజ్ డైరెక్టర్ రమణ, కండే వాణి, జ్యోతిర్మయి స్కూల్ ప్రిన్సిపల్ ఇందు తదితరులు పాల్గొన్నారు. పద్మావతి నగర్ ను అనుమతించరాదు నివాసాల మధ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మావతి నగర్ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉందని, చుట్టూ స్కూళ్ళు కాలేజీలే కాక ఒక పెద్ద పార్కు కూడా ఉందని, ఇలాంటి వాతావరణంలో మద్యం షాప్ ఓపెన్ చేసినట్లయితే యువకులు ముఖ్యంగా యువకులు ఇక్కడి ప్రాంతాన్ని కలుషితం చేసే ఆస్కారం ఉందని వారు తెలిపారు. మా విన్నపాన్ని కాదని ప్రభుత్వం ఇక్కడ వైన్ షాప్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే దీక్షకు దిగడానికైనా సిద్ధమని హెచ్చరించారు. అంతేకాక ప్రభుత్వంపై మా సత్తా చూపిస్తామని మహిళలు కూడా తీవ్రంగా హెచ్చరించడం గమనార్హం. దీక్ష చేయడానికి వెనకాలం కానీ మా పవిత్రతను మాత్రం పోగొట్టుకో. ఈరోజు పవిత్రమైన ప్రదేశం కాబట్టి కాలేజీలు వస్తున్నాయి, స్కూళ్ళు వస్తున్నాయి, హాస్పిటల్ వస్తున్నాయి. ఇటువంటి వాతావరణాన్ని కలుషితం చేసే చర్యను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ విషయాన్ని గత 2 రోజుల క్రితమే మేము ఆర్టీఓ గారికి, డిఎస్పీ గారికి, ఎక్సైజ్ సిఐ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి అందరికీ మేము మెమరాండం ఇచ్చాము. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి ప్లేస్లో ఈ పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. సొసైటీ పర్మిషన్ ఇచ్చిన నివాస గృహాల్లో మరియు ఆ పద్మావతి నగర్ యొక్క నివాస ప్రాంతాలకు దగ్గర ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో కానీ, ఆ పరిసర ప్రాంతాల్లో కానీ ప్రభుత్వం తరఫున కానీ ఏ వ్యక్తులు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఈ బ్రాండ్ షాపులకు సంబంధించినటువంటి షాపులకు కానీ, ఫారెన్ రెస్టారెంట్లకు కానీ, పద్మావతి నగర్ సొసైటీ యొక్క నివాస ప్రాంతాలకు మరియు నివాస ప్రాంతాల యొక్క పరిసర ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకూడదని ఈ అనుమతిని నిరాకరిస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేది మహిళల రక్షణ, తర్వాత పిల్లల క్షేమాన్ని గురించి ఆలోచించాలండి. ముందు సాయంత్రం పూట మహిళలు, పిల్లలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మద్యాల దుకాణాలు పెట్టడం వల్ల ఇక్కడ జరగరాని సంఘటనలు జరుగుతాయి. తర్వాత స్వేచ్ఛగా తిరగలేరండి ఇక్కడ. అందుకు వాళ్ళు లాభాపేక్షని ఆపేక్షించకుండా మనకు ఇక్కడ అనుమతిని ఇవ్వకూడదు. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వాళ్ళు కలుషితం చేయకూడదని కోరుకుంటున్నామండి. అనుమతించారని చెప్పేసి తెలిసింది. చుట్టుపక్కల మీరు చూస్తే ఇక్కడ స్కూల్స్, కాలేజెస్ చాలా ఉన్నాయి. రెసిడెన్షియల్ కాలనీ, మహిళలందరూ ఇక్కడ ఫ్రీగా తిరుగుతూ ఉంటారు.
సో అట్లా మద్యం దుకాణాలకు అనుమతి పిల్లలు ఎస్పెషల్లీ పిల్లలు ఇక్కడ అది మెయిన్ రోడ్ కాబట్టి రాకపోకలకి మెయిన్ రోడ్ అది. సో పిల్లలు అది చూసి మంచి నేర్చుకోవాల్సింది పోయి చెడు నేర్చుకుంటారేమో అనేది ఉంది. నేటి బాలలే రేపుటి పౌరులు అని చెప్పుకోవడం కాదు, ప్రభుత్వం కూడా దీనిని గుర్తించి తత్వరమే ఆ యొక్క ఇచ్చినటువంటి మద్యం దుకాణాలకు ఇచ్చినటువంటి అనుమతిని రద్దు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంకా ఈ వైన్ షాప్ విషయమై సిఐ జయరామనాయుడును వివరణ కోరగా ఇది తమ పరిధిలో లేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని, ఆపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది వచ్చేసి మా నామ్స్ ప్రకారం అయితే గుడికి బడికి మసీదు చర్చి ఇవన్నీ 100 మీటర్స్ అబౌవ్ ఉండాలా. వచ్చినప్పుడు ఆ గుడి బడి అనేది మనకి 100 మీటర్స్ క్లియర్ గా స్ట్రిక్ట్ గానే తెలుస్తాం పెట్టుకొని. అవన్నీ ఉండైతే ఎక్కడైనా ఇవ్వాలని మాకుంది. అది అక్కడ ఇచ్చినప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు అది ఎవరు రాలే, అది దాని కమిటీని ఇస్తారు నలుగురిని. నలుగురిలో డిప్యూటీ కమిషనర్ ఒకరు, ఎక్సైజ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, సిఐడి, నలుగురు కలిసి ఆ కమిటీ ఫైనలైజ్ చేస్తారు. పద్మావతి నగరానికి సంబంధించి కొంచెం అక్కడ అయితే అక్కడ కాలేజ్ అవన్నీ ఉన్నమాట వాసులు దూరంగా, కానీ 100 మీటర్స్ పరిధిలో అయితే అక్కడ ఇచ్చిన దగ్గర అయితే అక్కడ లేదు. ఓకే, కానీ 100 మీటర్స్ కాలనీ వాసులు ప్లస్ ఈ కాలేజీ వాళ్ళు మహిళలు కూడా ఈ రోజు యాక్చువల్గా తీవ్ర స్థాయిలో ఈ రోజు కొంచెం ధర్నా చేయడం జరిగింది. అంటే భవిష్యత్తులో కూడా మీ డిపార్ట్మెంట్ కి ఇబ్బంది అవుతుంది కదా సార్, దీనిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా మీరు? బంద్ చేయడం కానీ పర్మిషన్ ఇవ్వకుండా మాకు 100 మీటర్ల పరిధిలో ఏదైనా ఉంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 500 మీటర్స్ హైవే రోడ్డు కానీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం 100 మీటర్స్ గుడి బడికి దగ్గర పెట్టుకోవడం ఉంది. మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తాము, ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అది ఇది చేస్తే వాళ్ళది డెసిషన్ ఉంటారు. మా అధికారులు ఫీల్డ్ లెవెల్ ఏముంటారు డెసిషన్. వాటికి చాలా వచ్చినాయి అంటే కంప్లైంట్స్ మొత్తం స్టేషన్ అన్ని స్టేషన్లలో జిల్లాలో వచ్చినాయి. అన్నిటికీ కలిసి వాళ్ళకు రిపోర్ట్ ఇస్తాము, వాళ్ళు దాంట్లో ఏం చర్య తీసుకుంటాము. కార్యక్రమం కొరకు మా యూట్యూబ్ ఛానల్ BBS Infobiz కి సబ్స్క్రైబ్ అవ్వండి. యూట్యూబ్ నందు BBS ఛానల్ ను సబ్స్క్రైబ్ అయిన అనంతరం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే కనిపించే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ సింబల్ ను క్లిక్ చేసిన తర్వాత సెండ్ మీ ఆల్ నోటిఫికేషన్స్ ఫర్ దిస్ ఛానల్ బటన్ ను క్లిక్ చేసి సేవ్ చేయండి. అంతే, ఇక నుండి BBS ఛానల్ ద్వారా వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్ కి చేరుతాయి.